शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ యొక్క యూరియా ఫర్టిలైజర్ పంపిణీకి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వాస్తవ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా సుమారుగా 9 లక్షల మెట్రిక్ టన్స్ రావాలి. సో దానికి కాను మనకు సప్లై అయినటువంటిది 5,72,000 మెట్రిక్ టన్నులే. అంటే సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్స్ సుమారుగా షార్టేజ్. 3 లక్షల మెట్రిక్ టన్స్లు అంటే సుమారుగా 10 టన్స్ పర్ ట్రక్ అనుకుంటే 30,000 లారీలు, అంటే కోట్ల బస్తాలు కేంద్ర ప్రభుత్వం రాని కారణంగా కొంత సమస్య వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా రెండవది ఒక ప్రచారం అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అనేది మనకు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉంటుంది. నవంబర్ దాకా ఖరీఫ్ కావచ్చు, ఆ తర్వాత డిసెంబర్, ఇంకా టైం ఉంది. ఇవో చర్చ కారణంగా ఏదో దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు, అంటే అడ్వాన్స్గా తీసుకుపోవడం, ఎక్కువ తీసుకుపోవడం, రకరకాల జరుగుతూ ఉంది. సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు, క్యాబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించి ఏర్పాటు చేస్తా ఉన్నాం. వచ్చిన దాన్ని కూడా ఊరా కూడా అక్కడ కూడా కొన్ని వార్తలు పడుతూ ఉన్నాయి. ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారని, అదేంటి ప్రైవేట్ షాపుల్లో గ్రాన్యూల్స్ కొంటేనే యూరియా బస్తా ఇస్తామని జరుగుతూ ఉన్న రకరకాల. సో అందుకనే ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఎక్కడ కూడా ₹1 ఎక్కువ రేటుకు అమ్మకుండా స్టాకు హోర్డింగ్ చేసి దాచిపెట్టే కార్యక్రమం చేయకుండా ఉండడం కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ను తీసుకొని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం ఉంచాలా. షాపు తెరిచినప్పటి నుంచి షాపు మూసేంత వరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసేటువంటి ఏర్పాటు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది, వీలుంటే వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క మండల కేంద్రంలోనే కాదు, గ్రామాల్లో కూడా పంపించేటువంటి అవకాశం కూడా వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే రైతాంగం వచ్చి నిలబడేసి క్యూలో పడాల్సిన అవసరం లేకుండా. దానితో కొంత రాజకీయం కూడా కొంత నడుస్తూ ఉంది. సో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఒకటి ప్రభుత్వ అధికారులు ప్రతి షాపు దగ్గర ఏర్పాటు చేసే ఉంచేట్టు కార్యక్రమం చేసి కరెక్ట్ రేటుకి అమ్మేటట్టుగా, అట్లా ప్రైవేట్ వాళ్ళు షాప్స్ దాచిపెట్టుకునే పరిస్థితి రాకుండా ఏర్పాటు చేసే దానికి ఎస్పీలు కూడా పిలిచి వాళ్ళకు అవసరమైన సపోర్టు, రెవెన్యూ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కలిపి ఇలా మొత్తంగా యూరియా కొరత ఉండదు, రెగ్యులేట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంటే సరఫరాను సక్రమంగా చేసి ఈ భయాన్ని తొలగించే కార్యక్రమం. దాని మూలంగా కూడా కొంత ఏదో జరుగుతుందేమో, ఇంకా రాదేమో, 5 ఎకరాలు 10 ఎకరాలు మాకు దొరకదుగా, అందరికీ దొరుకుతుంది, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో అందరు గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అట్లాగే సింగిల్ విండో సొసైటీ అధ్యక్షులు అందరూ ఇలా పాల్గొనడం జరిగింది. రైతాంగం ఆందోళన పడవద్దు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్నదానిలో సక్రమంగా పంపిణీ చేసే కార్యక్రమం, ₹1 కూడా ఎక్కువ అమ్మకుండా చేసే కార్యక్రమం చేస్తాం. రెండోది కూడా చెప్పిన ఇంకోటి, ఎక్కడైనా ఎవరైనా ప్రైవేటు వాళ్ళు అధిక ధరలకు అమ్మినా, ఈవెన్ దాన్ని స్టోరేజ్ చేసి పెట్టినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్న పద్ధతిలో వాళ్లకు శిక్ష పడేదాకా ఎస్పీలు, కలెక్టర్లు ప్రతి నెల కూడా దానిపై మానిటర్ చేస్తూ చేసేటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. అది ఫర్టిలైజర్ అయినా లేదంటే బోగస్ సీడ్ అమ్మినా వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని చేయాలనో అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పైన ఇప్పటికి చాలా కలవడం జరిగింది. ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రైతాంగం ఇబ్బంది లేకుండా చేసి ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాం.